వైసీపీ నేత అంబటి రాంబాబు ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. చూశారు కదూ, ఒక మాజీ మంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగంగా వాడిన అప్రజాస్వామిక పదజాలమిది. గుంటూరులో కల్తీ లడ్డూ బ్యానర్లను చించే క్రమంలో అంబటి రాంబాబు ప్రదర్శించిన ఈ ఉన్మాద తీరు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. శ్రీవారి లడ్డూ విషయంలో తాము చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, విషయాన్ని తప్పుదారి పట్టించడానికే ఇంతటి దారుణమైన భూతు పురాణానికి అంబటి తెరలేపారు. ఈ అరాచక వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించిన ఘటన నుంచి నేటి భూతు పురాణం వరకు చూస్తుంటే ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం వైసీపీకి ఒక వ్యూహంగా మారింది. అంబటి మాటలు ఆయన సొంతవి కావు. జగన్ వెనక ఉండి ఆడిస్తున్న ఈ బూతుల స్క్రిప్ట్ రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం అంబటిపై ఉమ్మివేస్తున్నారు. అధికార దాహంతో సీఎం తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ అమానవీయంగా మాట్లాడటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ మంత్రిగా ఉండి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న అంబటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.